చూడు ఆ సొగసే అతిలోకం. వేసిన మేకప్ మందం చూడు వరుడుకి కలుగును మైకం. తాళి కట్టు వేళ మోము చూడగానే ఆలకించే చూడు తోడి రాగం. కొందరు బాబా అందం చూడు ఆ సొగసే అతిలోకం. వేసిన మేకప్ చూడంగానే వరుడుకి కలుగును మైకం. తాళి కట్టు వేళ మోము చూడగానే ఆలకించే చూడు తోడి రాగం. కొందరు పాప అందం చూడు ఆ సొగసే అతిలోకం. వేసిన మేకప్ చూడంగానే వరుడుకి కలుగును మైకం. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho! మరి ఈ వారం మన కంటెస్టెంట్స్ కొత్త సాంగ్స్ తో మిమ్మల్ని ఇంకా నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. అలాగే లెట్స్ వెల్కమ్ ద సెకండ్ టీమ్, ఓహో టీమ్. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుండే. మరి ఈ రోజు కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ప్యారడీ సాంగ్స్ తోటి. ఆ ప్యారడీ సాంగ్స్ ని జడ్జ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ జడ్జ్, ప్యారడీ మాంత్రికుడు జొన్నవిత్తులు గారు. వెల్కమ్ సార్. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ డైరెక్టర్ గెలుచుకొచ్చారండి. ముందుగా మీ శ్రేయోభిలాషి చిత్రంతో డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ అయ్యి మంచి ఎమోషనల్ సినిమా తీసి దానికి క్వైట్ కాంట్రాస్ట్ గా బ్రహ్మిగాడి కథ అనే చిత్రంతో మనందరినీ కడుపు బార నవ్వించిన వండర్ఫుల్ క్రియేటివ్ డైరెక్టర్ వి ఈశ్వర్ రెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. మీ ఫస్ట్ చిత్రంతోటే మీరు నంది పురస్కారం అందుకొని 18 అవార్డ్స్ మీరు గెలుచుకున్నారు. ఎంట్రీ కూడా క్వైట్ కాంట్రాస్ట్ ఉంటే బెటర్. మీరు చాలా క్వైట్ గా మ్యూజిక్ కూడా సాఫ్ట్ గా ఇచ్చారు. బట్ ఇప్పుడు ఒక వేరియేషన్ ఏదన్నా, నేను యాక్చువల్ సాఫ్ట్ సినిమా తీసాను కాబట్టి సాఫ్ట్ గానే ఉంటుంది. సో ఒక డైలాగ్ తో ఎంట్రీ ఇస్తే అదిరిపోతుంది కదా సార్. లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఇన్ ఎ డెడ్ ఎండ్ స్టేట్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ క్యూ. మనకు తెలియనిదల్లా ఆ క్యూలో మనం ఎక్కడున్నాం అనేది, అదే మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. సో మీ కెరీర్ ని కూడా ఒక సాఫ్ట్ సినిమాతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు సాఫ్ట్ డైలాగ్ తో స్టార్ట్ చేశారు. బట్ నెక్స్ట్ మాత్రం బ్రహ్మిగాడి కథ రేంజ్ లో ఇంకా కామెడీ డైలాగ్స్ వస్తూనే ఉండాలి సార్ మీ దగ్గర నుంచి. తప్పకుండా అండి, మంచి సినిమాలు చేస్తాను, తప్పకుండా మంచి ఎంటర్టైనర్స్ చేస్తాను. యాక్చువల్గా నేను చేసింది, నేను అసిస్టెంట్ గా వర్క్ చేసిన అన్ని మాస్ ఫిలిమ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ చేశాను. ఒక సినిమాతో నేను వచ్చినప్పుడు మీ శ్రేయోభిలాషి సినిమా, నేను సినిమా డైరెక్టర్ అందరూ నాకు ముద్ర పడిపోయింది, ఇతను సాఫ్ట్ డైరెక్టర్ అని చెప్పి. యాక్చువల్ నాకు ఉండేది, నేను చేసిన సినిమాలు సురేష్ ప్రొడక్షన్ వర్క్ చేసిన అన్ని మాస్ ఫిలిమ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ చేశాను. సూపర్ సార్. సో ఇప్పుడు అలాగే వేరియేషన్, ఈ రోజు ఎపిసోడ్ లో మనం చాలా వేరియేషన్ మాట్లాడుకుందాం, వేరియేషన్స్ చూపిద్దాం, ఇంకా ఎంజాయ్ చేద్దాం. సూపర్, తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చిరునవ్వులతో బ్రతకాలి, స్వాగతం ఈశ్వర్ రెడ్డి గారు. బ్రతకాలి, చిరునవ్వులతో. సో మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆహా టీం నుంచి హరికాంత్. షర్ట్ చినిగితే చేతులు కట్టుకొని ఎలాగోలాగా మేనేజ్ చేయొచ్చు, కానీ ప్యాంట్ చినకరాని చోట చినిగితే ఆ బాధని మాటలతో చెప్పలేవు. బట్ హరికాంత్ పాటతో మీకు చెప్తా అంటున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హరికాంత్. పొద్దున్నే వేసుకున్న ప్యాంటులే, పొట్టంత బెల్ట్ వల్ల టైటులే. పొద్దున్నే వేసుకున్న ప్యాంటులే, పొట్టంత బెల్ట్ వల్ల టైటులే. బస్సు ఎక్కి దిగినా చిరిగింది నాకు ఇంచ కాదు జానా.
బేస్మెంట్ పగిలి తగిలింది నాకు ఆడ చల్లగాలి పర్ర నా జీన్స్ ప్యాంటు చిరిగలే పర్ర ఎట్లాను పరువు పోయలే పర్ర నా జీన్స్ ప్యాంటు చిరిగలే పర్ర ఎట్లాను పరువు పోయలే చిరిగలే ఓ నా ప్యాంటు చిరిగలే దొంగోడు పర్సు కోసం చెయ్యి వేసలే పర్సాని చెయ్యి పెడితే జేబు ఖాళీలే బైకోన్ని లిఫ్ట్ అడిగాను ఎండాకాలమే కాలింది కింద నాకు గ్రహచారమే అడుగు వేయలేనులే ఏది అడగలేనులే కొడుకు తెరుచుకుందిలే పిడుగు పడినట్టుందిలే కూర్చోలేక నిల్చోలేక మంగోలేక ఏమి బాధలే పర్ర నా జీన్స్ ప్యాంటు చిరిగలే పర్ర తెచ్చాను పరువు పోయలే పర్ర నా జీన్స్ ప్యాంటు చిరిగలే పర్ర తెచ్చాను పరువు పోయలే చిరిగలే ఓ నా ప్యాంటు చిరిగలే ప్రశాంతంగా ఉంటుందని పార్కుకెళితే పిల్లోడు దొంగ పోలీస్ ఆడుకున్నాడే దక్కుందామని నేను తిరిగి నిల్చుంటే ఏటీఎం అనుకొని కార్డు పెట్టాడే డబ్బు కింద పడినా వంగి తీయలేనులే మార్నింగ్ కొన్న పేపరే మనం కాపాడిందిలే చెప్పలేక విప్పలేక కప్పలేక ఏమి బాధలే పర్ర నా జీన్స్ ప్యాంటు చిరిగలే పర్ర ఎడ్చాను పరువు పోయలే పర్ర నా జీన్స్ ప్యాంటు చిరిగలే పర్ర ఎడ్చాను పరువు పోయలే పొద్దున్నే వేసుకున్న ప్యాంటులే పొట్టంత బెల్ట్ వల్ల టైటులే పొద్దున్నే వేసుకున్న ప్యాంటులే పొట్టంత బెల్ట్ వల్ల టైటులే బస్సు ఎక్కి దిగినా చిరిగింది నాకు ఇంచ కాదు జానా బేస్మెంట్ పగిలి తగిలింది నాకు ఆడ చల్లగాలి పర్ర నా జీన్స్ ప్యాంటు చిరిగలే పర్ర ఎడ్చాను పరువు పోయలే పర్ర నా జీన్స్ ప్యాంటు చిరిగలే పర్ర ఎడ్చాను పరువు పోయలే వండర్ఫుల్ లిరిక్స్. సెకండ్ థింగ్, నేను చాలా జోక్స్ అనుకున్నాను కానీ నీ గొంతు వింటుంటే అసలు భలే బ్యూటిఫుల్ గా ఉంది. సో నాకు ఏ జోక్ రావట్లేదు, అంత బ్యూటిఫుల్ గా పాడు. నీ వాయిస్ ఇస్ లైక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ జస్ట్ వాంటెడ్ టు సే దట్. డైరెక్ట్లీ ఓవర్ టు యు సర్. చాలా అద్భుతంగా చేసేవాడు కానీ నువ్వు ఎంత బాగా చేసావో అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎంత ఆ సౌండ్ ఏంటి, ఆ కాస్తలో టైమింగ్ బాగా ఏంటిది. జీన్స్ ప్యాంట్ చినిగిందంటే అది ఏ రేంజ్ లో చినిగుంటుందో మీరు ఉంచుకోండి ఒకసారి. జీన్స్ ప్యాంట్ సహజంగా చెరగదు, దానికి అనవసరంగా బుల్లెట్లు వేసి కొట్టి దానికి ఏదో కొంచెం చించుకుని చూపించాలని ప్రయత్నం చేస్తుంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి తమాషాలు కావాలి. ప్యారడీలో సహజంగా కట్టుకున్నటువంటి బట్ట ఎప్పుడో గబుక్కున చిరిగే అవకాశం ఉంటుంది లేచేటప్పుడు, కానీ దాని మీద మొత్తం పాతంతా రాయటం అనేది చాలా కష్టం. కప్పుకోలేను, ఒప్పుకోలేను, విప్పుకోలేను, చెప్పుకోలేను అని చెప్పలేక విప్పలేక కప్పలేక ఏమి బాధలే. బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈశ్వర్ గారు. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. అంటే నేను ఈ మధ్య వాట్సాప్ లో ఒక మీరే ఆహా ఓ ఇహి ఓ అని ప్రోగ్రామ్ కి ఒక పాట నాకు వాట్సాప్ లో పంపించారు. ఇప్పటికీ నా మొబైల్లో ఉంది. అది సబ్బుల గురించి పంపించారండి. నేను ఎప్పుడన్నా రిలాక్స్ అవ్వాలంటే ఫస్ట్ అది పెట్టుకొని చూస్తానండి. అంత బాగుందండి, అంత పాపులర్ అయింది ఈ ప్రోగ్రామ్ కూడా. ఇప్పుడు వింటుంటే కూడా నేను త్రోట్ నవ్వుతున్నానండి. అంటే పబ్లిక్ కి అంత ఎక్కువ రీచ్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ కూడా. ఎందుకంటే జనాలకు ఎవరికి సీరియస్ గా చూసే ఇది లేదండి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆల్ ద బెస్ట్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ మూర్తి, కీర్తి. ముష్టి ప్లస్ ముష్టి ఈజ్ ఈక్వల్ టు వీరముష్టి. ఆ వీరముష్టికి పరాకాష్టే
వీళ్ళు బాంబే కానీ బ్యాంకాక్ కానీ ఎక్కడైనా దండుకుంటామని ఎక్కడా తగ్గకుండా లెట్స్ వెల్కమ్ వాళ్ళ స్టైల్లో వెల్కమ్ చేద్దాం. అమ్మా మూర్తి, కీర్తి, అమ్మా బాబు, వెల్కమ్ ఆన్ ది స్టేజ్. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. పుచ్చపట్టి బాబా గుళ్ళో అంతో ఇంతో సంపాదిస్తా, చీటీలేసి హైటెక్ సిటీలో 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్ట, ప్రేమించే నన్నే గుమ్మడు సింగారి డింగారి హోయ్ లవ్వు ముష్టి వేసే అమ్మడు. చిప్ప చంద్రమ్మ ఆ ముష్టి ఆపే సరదాగా తిరిగే సొద్దా. మసకి బావువైన చిచి పప్పు అన్నాగని పిచ్చగల కింగువి అందంలో నా పొంగువి, అయినా నిన్నే ప్రేమిస్తా కంగాలి బంగారి హోయ్ అయ్యతో ఎప్పుడే చెబుతాలే. ఎట్టాగుంది బావా గుడి మెట్ల మీది వీరం, 10-20 అయినా ముష్టేస్తున్నారా పర్లేదే బంగారం నది 100లోనే లాభం, అరవడం ఒకటే భారం కలిసొచ్చిందే వ్యాపారం. నా కలెక్షన్ వేలలోనే దాచేద్దాం తక్కువలో. పెళ్ళంటూ అయిపోయాక బ్యాంకాకే చెక్కేద్దాం. అక్కడ కూడా ముష్టెత్తుకుందాములే. పుచ్చపట్టి బాబా గుళ్ళో అంతో ఇంతో సంపాదిస్తా, చీటీలేసి హైటెక్ సిటీలో 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్ట, ప్రేమించే నన్నే గుమ్మడు సింగారి డింగారి హోయ్ లవ్వు ముష్టి వేసే అమ్మడు. హోయ్ ఆ వీధుల్లో నేను అరదండుకునొస్తున్నాను, చిల్లీ చికెను పీసు కింద నీ కోసం తెచ్చాను. కొలెస్ట్రాల్ ఫుడ్ నేనిప్పుడు మానేశాను, పొట్లం కట్టిస్తే మా అయ్యకు నేనిస్తాను. ఐమాక్స్ థియేటర్లో టిక్కెట్లే ముష్టెత్తా, స్టారు సినిమా అంటే అయ్య బాబోయ్ పనిచేస్తా. ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి సంపాదిద్దాము. పుచ్చపట్టి బాబా గుళ్ళో అంతో ఇంతో సంపాదిస్తా, చీటీలేసి హైటెక్ సిటీలో 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్ట, ప్రేమించే నన్నే గుమ్మడు సింగారి డింగారి హోయ్ లవ్వు ముష్టి వేసే అమ్మడు. హోయ్ చిప్ప చంద్రమ్మ ముష్టి ఆపే సరదాగా తిరిగే సొద్దాం. వరుసకు బావువైన చీచి పువ్వు అన్నాగని పిచ్చగల కింగువి అందంలోను పొంగువి, అయినా నిన్నే ప్రేమిస్తా కంగారి బంగారి హోయ్ అయ్యతో ఎప్పుడే చెబుతాలే. పుచ్చపట్టి బాబా గుళ్ళో అంతో ఇంతో సంపాదిస్తా, చీటీలేసి హైటెక్ సిటీలో 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్ట, ప్రేమించే నన్నే గుమ్మడు సింగారి డింగారి హోయ్ లవ్వు ముష్టి వేసే అమ్మడు. హోయ్ వీర ముష్టి ప్రేమ గాథ అంతేనా? అంతే అంతే. బాగుంది. నాకు చిన్న డౌట్, నువ్వు సడన్ గా ఇప్పుడు నేను బాంబే తీసుకెళ్లారు ఎవరన్నా, అక్కడ ఎలా ఆడుకుంటావు? 1 రూపాయి దీజియే అంటారు. నిన్ను సడన్ గా ఎవరన్నా అమెరికా తీసుకెళ్తే అయ్య బాబాయ్ యాండే అంటారు.
న్యాచురాలిటీ మెయింటైన్ చేస్తుంది. బ్యాంకాక్ వెళ్తే एक बात सलोली ఆ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. సూపర్ సార్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ముష్టిలో కొత్త రికార్డు సృష్టి చేశారు. అద్భుతం మూర్తి. थैंक यू सर, थैंक यू. ముష్టికే కీర్తి తెచ్చావమ్మా, కీర్తి. థ్యాంక్ యూ సార్. పైగా ఏంటి, బ్యాంకాక్ వెళ్ళి అక్కడ అడుక్కుంటారా? పెళ్ళంటూ అయిపోయాక బ్యాంకాకే చెక్కేద్దాం. వీళ్ళు మామూలు ముష్టి వాళ్ళు కాదు. వీళ్ళ దగ్గర గొప్ప గొప్ప బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. ఐమాక్స్ థియేటర్కి వెళ్ళాలనిపించట్లే వీళ్ళ పాట విన్న తర్వాత, భయం వేస్తుంది. వీళ్ళు మన పక్కన ఏ ముష్టివాడు కూర్చుంటాడో తెలియదు. అక్కడికి వెళ్ళి ఐమాక్స్ లో ముష్టి టికెట్లు అడుక్కుని కూర్చుని ఇంటర్వెల్ లో టైం వేస్ట్ చేయరు. చూడండి, టైం మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుసు. అక్కడ అడుక్కుంటారు ఇంటర్వెల్ లో. అది ట్రాఫిక్ సిగ్నల్ అని ఒక సినిమా ఉందండి హిందీలో. ఆ సినిమాలో ముస్టోడు కూడా సేమ్ పక్కన వచ్చి కూర్చుంటాడు. రోజు సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంటాడు. వాడు ఎవడైతే డబ్బు ఇస్తుంటాడో వాడి పక్కన వచ్చి కూర్చుంటుంటాడు సార్. సేమ్ ట్రాఫిక్ సిగ్నల్ అనే సినిమా ఉందండి. ఎన్ని విషయాలు తెలుసమ్మా మీకు అసలు. అద్భుతం, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. थैंक यू సార్, ఈశ్వర్ గారు ఎంత పెద్ద మంది సార్, 100 నోట్ల కట్టేశారు. మొన్ననే అడ్వాన్స్ ఇచ్చారండి సినిమాకి, అందుకని తీసుకొని ఇచ్చాను. పాపం చాలా కష్టపడి అడుక్కుంటున్నారు కదా అనేసి అడ్వాన్స్ యాస్టీస్ ఇచ్చేసారు సార్. ఆ ఆర్టిస్ట్ కొంచెమే ఇచ్చాను, అంతే లేదు. హౌ స్వీట్ సార్. ఎవరో కార్డు కూడా వేశారేంటి? నెంబర్ చెప్పడం మర్చిపోయాను. ఏటీ నెంబర్ చెప్పడం మర్చిపోయాడు. అదే మన పిన్ నెంబర్ చెప్పడం మర్చిపోయాడు. కార్డు వేసాడు గుప్తదాత. సార్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందండి. ఆ పాట ఎంత హిట్ అయిందో, బల్పం బట్టి బామోళ్ళు ఎంత పెద్ద హిట్, షోలో మీరు చేసిన పాట అంత పెద్ద హిట్ అవుతుంది. చిప్పచంద్రమ్మ అనే పదం చూసారా, చాలా కొత్తగా ఉంది. చిప్పచంద్రమ్మ న్యాచురల్ గా మాట్లాడుకున్న భాషలో ఉన్నాయి. ఏదో లిరిక్స్ ఏదో రాసినేవని కాకుండా న్యాచురల్ గా రాశారు, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అంటే మళ్ళీ వచ్చేస్తారని వెల్కమ్ చెప్పలేదు మీకు. సార్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర ఈశ్వర్ గారు, సురేష్ ప్రొడక్షన్స్ లో ఆల్మోస్ట్ ఒక 10 years వర్క్ చేశారు మీరు. ఎంతో మంది డైరెక్టర్స్, ఎంతో మంది హీరోలు, ఎన్నో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎలా ఉండింది వర్కింగ్ దేర్? చిన్నవాడిని, బట్ ఈ క్వశ్చన్ అడగాలనుంది, అడగకూడదు తెలుసు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఆ ప్రొడక్షన్స్ లోనే మీరు ఎందుకు వర్క్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ ప్రొడక్షన్ గురించి చెప్తానండి. పని నేర్చుకోవడం అంటే ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్ రామనాయుడు గారి దగ్గర, అంటే మనకు ఒక సంస్థ యొక్క పని ఎలా ఉంటుందో అక్కడ నేర్చుకోవచ్చు అండి. ఎంత అద్భుతంగా పని నేర్చుకోవచ్చు అంటే, స్క్రిప్ట్ ఎలా ఉండాలి, డైలాగులు ఎలా ఉండాలి, తీసే విధానం ఎలా ఉండాలని మొత్తం రామనాయుడు గారు A to Z మొత్తం మేము నేర్చుకుని ఉండే సంస్థలో. మేము ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు పాత రోజుల్లో ఎలా ఉండేది అంటే, ఇప్పుడు రామనాయుడు గారు సెలెక్ట్ చేసిన విధానం ఎలా ఉండేది అంటే, స్క్రిప్ట్ ఒకరు ఉండేవాళ్ళు, డైలాగులు ఒకరు రాసేవారు, డైరెక్షన్ ఒకరు చేసేవారు, ప్రొడ్యూసర్ ఒకరు చూసుకునేవారు. ఇలా నలుగురు కలవడం వల్ల హిట్ ప్రాజెక్ట్ వచ్చేదండి. ఇప్పుడు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, XYZ మొత్తం అంతా ఒకరు చేస్తున్నారు కాబట్టి ఇన్ని ఫ్లాప్లు వస్తున్నాయండి. అప్పుడు అన్ని ఫ్లాప్లు వచ్చే పాత రోజులు కూడా మనకు అలా ఉండేదండి. సినిమాకు మేకింగ్ ఎప్పుడంటే 10 మంది నలుగురు కలవాలి, నలుగురు కలిసినప్పుడే మంచి ప్రాజెక్ట్ అవుట్పుట్ వస్తుందండి. మీరు రెండవ క్వశ్చన్ అన్నారు, ఎందుకు డైరెక్షన్ రాలేదు అనేసి. మనకు రాసి ఉంటుందండి, ఏ సంస్థలో ఏది చేయాలో అది రాసి ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలిస్తే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. కాబట్టి నేను ఆ సంస్థలో చేయకపోయినా, ఆ సంస్థలో నేను 10 సంవత్సరాలు పనిచేసాను సార్. అది నాకు గొప్ప 100 సినిమాలు చేసేంత ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. అదే నాకు మీ శ్రేయభిలాష్ అండి మంచి సినిమా చేసే అవకాశం వచ్చింది. అది మాత్రం నేను గొప్పగా చెప్పగలను. తర్వాత రామనాయుడు గారు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చి ఒక సినిమా చేయాల్సింది. అనివార్య కారణం వల్ల ఆయన కొంత అనారోగ్యంతో ఇదవ్వటం, దానివల్ల నేను ఇది చేయలేకపోయాము. సిసి రెడ్డి గారు లాంటి మంచి ప్రొడ్యూసరు నాకు దొరకటం, మీ శ్రేయభిలాష్ లాంటి మంచి సినిమా నేను తీయగలిగాను. దాని తర్వాత బ్రహ్మిగాడి కథ అని కార్వి లాంటి సంస్థలు పనిచేశాను. ఎవ్రీబడి, నేను ఎవరికైనా ఒకటే చెప్పగలుగుతున్నానండి, ఏ సినిమా అయినా, ఏ డైరెక్టర్కైనా, మీరు అనుకునేది కాన్ఫిడెంట్గా చేయగలిగినప్పుడే ఆ ఫిల్మ్ సక్సెస్ అండి. ఎవరో చెప్పింది నచ్చితే తీసుకొని, నచ్చకపోతే తీసుకోవద్దు. నేను మాత్రం అదే చెప్తాను. నా 3 సినిమాలు అలాగే చేశాను. నేను ఫర్దర్ కూడా నేను అలాగే చేస్తాను. నిజంగా 10 మంది చెప్పింది వినండి, నచ్చితే మాత్రం తీసుకోండి, నచ్చకపోతే మాత్రం అది తీసి పక్కన పెట్టేయండి. అంతే, ఎంతవరకు చెప్పగలను. వెరీ వెల్ సెడ్ సార్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అనూష. బ్లాక్ బస్టరే, ఈ పాట వస్తే ఎవడైనా స్టెప్ వేయుడే. అంతే, ఈ పాట అందరికి బాగా నోటెడ్. బట్ ఈ పాటని ప్యారడీ సాంగ్ ఏ టాపిక్ లో రాసుంటారు? ఐ డోంట్ నో అండ్ ఐ కాంట్ వెయిట్. సో లెట్స్ వెల్కమ్ అనూష. బ్లాక్ బస్టరే నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ
చికెన్ కర్రీ చెయ్యలేదని సచ్చినోడు తిరతాడే జింగిడి అని చిరిగిపోతి అరిటాకని నా సబట మొగుడు తెచ్చినాడే ఇనప ప్లేటుని కష్టపడితే కొవ్వు మొత్తం కరుగుతాదని నా పనికి మళ్ళ మొగుడు అసలు చెయ్యడే పని గుప్పుమని వదులుతాడు బీడి పొగని పరువు పోతదని చెబుతానే అగరొత్తని ఇడు పెక్కేసి పంటడని మెక్కేసి పంటడని తెలవకుండా కట్టుకున్న పెద్ద బ్లండరే బైక్ పంచరు నా మొండి మొగుడు బైక్ ఎక్కితే బైక్ పంచరే బైక్ పంచరే నా మొండి మొగుడు బండి ఎక్కితే బైక్ పంచరే చికెన్ కర్రీ చెయ్యలేదని సచ్చినోడు తిరతాడే జింగిడి అని చిరిగిపోతి అరిటాకని నా మొండి మగుడు తెచ్చినాడే ఇనప ప్లేటుని కష్టపడితే కొవ్వు మొత్తం కరుగుతాదని నా పనికి మాల మొగుడు అసలు చెయ్యడే పని గుప్పుమని వదులుతాడు బీడి పొగని పరుగు పోతదని చెబుతానే అగరొత్తని ఇడు పెక్కేసి పంటడని మెక్కేసి పంటడని తెలవకుండా కట్టుకున్న పెద్ద బ్లండరే బైక్ పంచరే నా మొండి మొగుడు బండెక్కితే బైక్ పంచరే బైక్ పంచరే నా మొండి మొగుడు బండెక్కితే బైక్ పంచరే చెప్పనది నా ఐడి కోతి చేస్తలే ఎంత మొత్తుకున్నా కుక తోక వంకరే నేనేం చెయ్యనక్క ఐడి కుంది మెంటలే పుట్టింటి పేరు చెబితే ఒళ్ళంతా మంటలే అదిరిపోయే అందమున్న నన్ను ముట్టడే ఇడు రాత్రైతే గురకతోటి సావగొట్టుడే పొద్దున్నేస్తే కసురుతాడు కాసుకోతమే నోరిప్పానంటే అబద్ధాలు అంతా మోసమే ఇడు చీకేసిన పుల్లైస్తే ఇచ్చేస్తాడై బస్తే కట్టుకొని చేసుకున్న పెద్ద బ్లండరే బైక్ పంచరే నా బండ మొగుడు బండెక్కితే బైక్ పంచరే బైక్ పంచరే నా బండ మొగుడు బండెక్కితే బైక్ పంచరే బైక్ పంచరే నా బండ మొగుడు బండెక్కితే బైక్ పంచరే బండ మొగుడు ఏది ఆశాల్తి నాకంటే లావుగానే ఉన్నాడు. అమ్మాయిలు ఈ టాపిక్ తీసినప్పుడు జనరల్ మాట్లాడుకుని ఉంటే సేఫ్ కదా సార్? కరెక్ట్ అండి. కరెక్ట్ కదా సార్? డైరెక్ట్ గా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి సార్. బాగుంది. ఆ పాట మర్చిపోయేలా చేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది? బండ మొగుడు బీడీ తాగుతుంటే పొగొస్తుంది ఇంట్లోంచి, పాపం పరువు పోతుందని అగరత్తు పొగ అని చెప్పుకుంటుందిట. గుప్పుమని వదులుతాడు బీడీ పొగని పరువు పోతదని చెబుతానే అగరొత్తని. ఎంతగా వెనకేసి వస్తుంది. బండమొగుడు అంటే బాగా లావుగా ఉన్నాడని కాదు, అంటే చలనం లేనిటువంటి వాడు, అది అందుకని బండమొగుడు అంది. ఆ విషయాలన్నీ కూడా చెప్పింది జాగ్రత్తగా వింటే పాటలో. బాగుంది, చాలా చక్కగా పాడేవమ్మా. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో బ్రహ్మిగాడి కథ మూవీ గురించి బ్రహ్మానందం గారితో వర్కింగ్ ఎలా ఉండింది? ఫస్ట్ బ్రహ్మానందం గారిని మేము అప్రోచ్ అయ్యాను ఆ సినిమాకి. సార్ మీది 4 రోజుల క్యారెక్టర్ ఉంటుంది, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కథ చెప్తుంటాడు, ఆ ప్రొడ్యూసర్ ఇంట్లోనే సినిమా కథ జరుగుతుంటుంది సార్, ఇది కథ లైన్ అన్నాడు. లైన్ చెప్పు అన్నారు. 5 minutes కథ చెప్పానండి. చాలా బాగుంది నాకు అని చెప్పేసి అన్నారండి. బ్రహ్మానంద గారు విన్నారు. బ్రహ్మానంద గారు చేయకపోతే ఆ సినిమా చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్పాను ఆయన బ్రహ్మానంద గారితో. మీరు నమ్మరండి, నేను 12 సీన్లు తీశాను ఒక రోజు. బ్రహ్మానంద గారు అంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. నాకు ఈవెన్ శ్రేయభిలాష్ లో బ్రహ్మానంద గారు 1.5 day చేశారు. ఎంత టైమింగ్ అంటే మనం చెప్పిన దాన్ని ఇంప్రూవైజ్ చేసి అంత అద్భుతంగా చేస్తారని.
నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఆ సినిమా. బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు ఆ సినిమా ఆ టైమింగ్ ఉంది కాబట్టి ఆ కామెడీ వర్కౌట్ అయింది ఆ సినిమాకి అండి. అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో క్యాస్టింగ్ అని అందరు కానీ ఆ స్క్రిప్ట్ అలాంటిదండి. ఆ ప్లేన్ స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్, ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా మొత్తం అంతా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అలేఖ్య. కొంతమంది మెట్ల మీద నుంచి నడుస్తూ పడిపోతారు ఆన్ ది స్పాట్, కొంతమంది లవ్ లో పడిపోతారు ఆన్ ది స్పాట్, కొంతమంది ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసి కళ్ళు తిరిగి పడిపోతారు ఆన్ ది స్పాట్. మరి అలేఖ్య ఏం కేటగిరీ? ఈ పాట ద్వారా తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ అలేఖ్య. నిన్ను చూసి పడిపోయా on the spot, నన్ను నేను మర్చిపోయా on the spot. చూసి పడిపోయా on the spot, చదివినంత మర్చిపోయా on the spot. పేపర్ చూసి పడిపోయా on the spot, చదివినంత మర్చిపోయా on the spot. మాయ రోగం వచ్చినది on the spot, మా డాడీ నన్ను చంపుతాడే on the spot. నేను పొడిచిందేంటని ఇంతకి, నా చదువు వెళ్ళింది సంతకి, నా ముందలోని లాగి లాగి పక్కనోని గిల్లి గిల్లి చూపించేమన్నా. Oh one more time baby, one more time, సప్లిమెంటరీ రాయాలి ఇక one more time, one more time baby, one more time, సప్లిమెంటరీ రాయాలి ఇక one more time. ఉస్సుని కుక్కరులాగా పిలిచి చూసాలే, నీళ్లు తెచ్చే ప్యూను కోసం ఎదురు చూసాలే. నేను మా జిల్లు కొట్టలోపు వాడు అడిషనల్ జరిగాడే, నన్ను పంపిస్తే పోతా లేదంటే నిద్రపోతా. పేపర్ చూసి పడిపోయా on the spot, చదివినంత మర్చిపోయా on the spot. క్యాపులేని పెన్నుతోనే ఎగ్జామ్ వచ్చాడే, ఖాళీ పేపరు ఇవ్వడానికి 3 గంటలెందుకే, క్వశ్చన్ పేపరే జలపాట, దాంతో రాకెట్లాడుకుంటా, 7 రథాల ముగ్గును మెహందీ డిజైన్ వేసేసి వెళ్ళిపోతా. పేపర్ చూసి పడిపోయా on the spot, చదివినంత మర్చిపోయా on the spot. మాయ రోగం వచ్చినది on the spot, మా డాడీ నన్ను చంపేస్తాడే on the spot. నేను పొడిచిందేంటని ఇంతకి, నా చదువు వెళ్ళింది సందకి, నా ముందరోని లాగి లాగి పక్కనోని గిల్లి గిల్లి చూపించేమన్నా. Oh one more time baby, one more time, సప్లిమెంటరీ రాయాలి ఇక one more time, one more time baby, one more time, సప్లిమెంటరీ రాయాలి ఇక one more time. Oh one more time. పాప ఏంట్రా పిచ్చి బాబోయ్, ఇవాళ ఏం ఎగ్జామ్?
ఎకనామిక్స్ కాకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపినా ఎట్లా వంటలు ఏ కూరలతో చేస్తారు, ఏ కారాలు ఉప్పులు వేస్తారని రాసుకుంటారు. సో ఎకనామిక్స్ ఎగ్జామ్ లో వచ్చి సైన్స్ రాసి హిస్టరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆగు. ఈ పాప ఏంటి? రావకోటి చూసాం, అనూష కోటి చూసారు ఇక్కడ. యాక్చువల్లీ నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను అనమాట. ఒకసారి సైన్ కుదరలేదు, సో సైన్ ప్రాక్టీస్ చేసుకోమ్మా ఒక నిమిషం. ఏంటి ఎకనామిక్స్ లో సైన్ టీటా? యాక్చువల్గా ఆలోచిస్తున్న సైన్ టీటా కాస్ట్ టీటా అసలు ఏంటి బాబోయ్ సార్, అల్టిమేటివ్ అన్నారు సార్. ఇవాళ ఏం ఎగ్జామ్ కి వచ్చి మరి అలేఖ్యా నాకు తెలిసి ఒక నిమిషం ఎగ్జామ్ రాయడానికి వచ్చావు బానే ఉంది. ఈ ఫుడ్ మార్కెట్ ఏంటి? బయటికి ఒకసారి ఆ పళ్ళే మురుకులే తిను బాగుంటాయి. యాంకర్కే లంచమా సార్? తికమకగా ఉంది సార్. ఏం జరిగింది ఇప్పటి వరకు? సరే, ఇప్పుడు వాళ్ళు అసలు ఏ పరీక్ష రాస్తున్నారో వాళ్ళని అడిగితే చెప్పలేకపోతున్నారు. ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే తెలుస్తుంది. అది కొంచెం అదేమన్నా అట్లా ఏమన్నా రాబట్టచ్చా సార్? టూ మచ్ సార్. ఇవాళ ఎగ్జామ్ లేదు సార్. లేదా? ఖాళీ పేపర్ సార్. ఉత్తిరి వచ్చి కూర్చున్నారు వీళ్ళు. సో ప్రస్తుతానికి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్? ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి 2 సార్లు రాస్తుంది అమ్మాయిని. స్ట్రాంగ్ ఉండాలని బాగా కాంక్రీట్ తెచ్చినట్టు బాగా స్ట్రాంగ్ గా చేస్తుంది. చాలా బాగా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి పాడినంత పాటు ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. పేపర్ చూసి పాడిపోయా ఆన్ ద స్పాట్, చదివినంత మర్చిపోయా ఆన్ ద స్పాట్. త్రూఅవుట్ ఆ సెటప్ అంతా చాలా బాగా నీట్ గా ఉంది. దాని లిరిక్స్ తగినట్టుగా అమ్మాయి ఎక్స్ప్రెషన్ కానీ మిగతా వాళ్ళ కౌంటర్ రియాక్షన్స్ కానీ చాలా అందంగా పాడారు. చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఉషశ్రీ. ఒకప్పుడు కారు ఉంటే పెద్ద స్టేటస్ సింబల్, తర్వాత బంగ్లో ఉంటే స్టేటస్ సింబల్, ఇప్పుడు కుక్క పిల్ల ఉంటే స్టేటస్ సింబల్ ఏంటంటారా? ఈ పాట ద్వారా మీకే తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ ఉషశ్రీ. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, తెల్ల 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 హీరే ఎగిరేనే, సొల్లు 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 కార్చుకుంటూ నన్నే నాకేనే, ఓ పొట్టి 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 చిట్టి పొట్టి తోకే బాగా ఊపినే, ఏం చెప్పను ఏం చెయ్యను ఏం చెప్పను, బొచ్చెంత బాగుంది పిచ్చెక్కిపోతుంది, బౌంటూ నన్నే పిలిచనే, ఓహో ఏం పేరు పెట్టాలో ఏం పెట్టి పెంచాలో, మా ఇంట్లో ఒకటే సందడి, బుజ్జి బుజ్జి కుక్క పిల్ల నాకే దొరికనే, ఆహా కొయ్యు కొయ్యమంటూ క్యూటుగా
కుక్క పిల్ల పేరేంటి? స్నూపీ. ఏ స్నూపీ, వెరీ క్యూట్ కదా. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు హాస్టల్లో, కుక్క పిల్ల ఇంట్లో. ఏం కల్చర్ అది? న్యూ కల్చర్. న్యూ కల్చర్. వీళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటారు సార్, కుక్క పిల్లలు ఇంట్లో ఉంటారు. కొత్త కల్చర్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ఎట్లయిందంటే మా వాడు ఈ స్కూల్లో ₹1,00,000 డొనేషన్ ఉన్నాడని అంటే ₹1,00,000 అంటున్నాడంటే ఇంకో 2 లక్షల దాంట్లో పెడుతున్నారని. హాస్టల్లో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కుక్క పిల్లలు పెంచుకోవడం ఇప్పుడు ఇదైపోయింది. చాలా బాగా పాడింది అమ్మాయి, చాలా బాగా పాడింది. జనవతులు గారు సార్, మీకు ఎలా అనిపించింది సార్? ఈ పాట వింటే ఒక సన్నివేశం గుర్తొస్తుంది. నేను ఎప్పుడో ఒక 30 ఏళ్ల కిందట ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేను కాలింగ్ బెల్ కొట్టా. తలుపు తీసే ఉంది. గబగబా ఒక కుక్క పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది, తెల్లని బొచ్చు కుక్క పిల్ల వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చేది బౌ బౌ అని గట్టిగా అరిచింది. అది అట్లా అరిచేటప్పటికి నేను చాలా పెద్ద కుక్క ఏమో అనుకుని నేను భయపడి హే అన్నా. దాన్ని చెయ్యనప్పటికీ నా అరుపుకి అది ఉలిక్కిపడి ఎగిరి పక్కనున్న మురుక్కాలలో పడింది. తెల్లని బొచ్చు కుక్క పిల్ల కాస్త అట్లా నల్లగా అయిపోయింది. ఇది సార్, ఇది నాకు తెలిసి దాని చెల్లె సగం సగం ఉంది, సగం నల్లగా సగం తెల్లగా. బహుశా అదే తీసుకొచ్చి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర ఒక చిన్న డౌట్ సార్. మీ ఫస్ట్ మూవీ మీరు అనుకున్న కాన్సెప్ట్ వెరీ ఎమోషనల్ మూవీ, బట్ అందులో క్యారెక్టర్స్ మీరు ఎంచుకున్న పీపుల్ లైక్ అంటే కామెడీ కింగ్స్. మరి అలాంటి వాళ్ళతోటి కామెడీ హీరో కమెడియన్స్ తోటి వెరీ ఎమోషనల్ మూవీ చేయాలన్న థాట్ అసలు ఎలా, హౌ మాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కామెడీ చేయడం చాలా కష్టం అండి. సిరీస్ చేయడం చాలా ఈజీ నా ఉద్దేశంలో. కామెడీ అనేది థియేటర్లో మొత్తం అందరిని నవ్వించగలరు, నువ్వు ఆడిటోరియం మొత్తం నవ్వించడం చాలా కష్టం. వాళ్ళు సిరీస్ చేయడం చాలా ఈజీ అండి నాకు తెలిసి వాళ్ళకి. ఎందుకంటే నవరసాలు అంటాను చూసారండి, అది నాకు తెలిసి వన్ ఆఫ్ ద లెజెండ్ అని ఫీల్ అవుతాను కామెడీలో. రాజేంద్ర ప్రసాద్ గారు నేను తెలుగులో నేను ఎందుకంటే అంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ నాకు తెలిసి ఇంకా రాలేదు. అంత కామెడీ టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్ అండి. మనం ఏదైనా చెప్తే అంత అద్భుతంగా ఉంటుందండి ఆయన చేస్తే. నేను కథ చెప్పినప్పుడు, రాజేంద్ర ప్రసాద్ గారు కథ చెప్పినప్పుడు రామనాయుడు స్టూడియోలో చెప్పానండి. చనిపోదాం అనుకున్న వాళ్ళందరినీ ఒక జోటుకు చేర్చేసి వీళ్ళందరినీ బస్సులో తీసుకెళ్లి బ్రతుకు వీలు ఎలా చెప్పాడు అని చెప్పేసి ఒక చిన్న లైన్గా చెప్పాను. లైన్ చాలా బాగుంది, ఒకసారి రేపు పొద్దున వచ్చేసాను. 7 గంటలకు చెప్పాడు, ఆయన 6:40కి రెడీగా కూర్చున్నాడు అండి. నేను 7:15కి వెళ్ళాను. పోగానే క్లాస్ పీకాడు. ఏమయ్యా టైమింగ్ అంటే ఏంటిది, ఇదే టైమింగ్, నువ్వు ఏం కథ చెప్తావు నువ్వు ఇట్లా టైమింగ్ అంటే 7 అంటే 7 కొన్నారు షార్ప్ అన్న. సారీ ఇలాగా బండి పంచర్ అయింది సార్ అని కూర్చుని 10 నిమిషాల తర్వాత కథ చెప్పడం 1 అవర్ ఫస్ట్ హాఫ్ చెప్పాను. అలాగే కూర్చొని టీ తాగుతావా అన్నాడు అండి. లేదు సార్ చెప్పేస్తాను. సెకండ్ హాఫ్ మళ్ళీ 1 అవర్ చెప్పాను. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని అలా కూర్చున్నారు. నేను అన్నాగా నచ్చిండదులే, బహుశా నచ్చలేదు అందుకనే సైలెంట్గా ఉన్నారు అనుకున్నాను. లేచి గట్టి కౌగులించుకున్నారండి. అద్భుతమైన స్క్రిప్ట్ ఈశ్వరెడ్డి, నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఏది ఉంటుంది నేను చేస్తున్నా సినిమా. అలాగే ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేశాడు కాబట్టి ఈరోజు అంత మంచి సినిమా అయిందండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ని నేను. ఇప్పుడు నరేష్ గారు, కృష్ణ భగవాను, రఘుబాబు వీళ్ళందరూ ఉన్నారు కదా, లొకేషన్కి వెళ్ళే వాళ్ళం మేము. నేను పొద్దున్నే ఆ హీరోని పొద్దున్నే పిలిపిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి నేను మేనేజర్ చెప్పేవాడిని, రామప్రసాద్ గారు 9 గంటలకు రమ్మని చెప్పండి, వద్దు పొద్దున్నే వస్తే ఇబ్బంది అవుతుంది, వేరే షాట్లు తెద్దామని చెప్పేసి. ఆయన 7 గంటలకు వచ్చి కూర్చునేవాడు. కూర్చొని ఎందుకు సార్ పొద్దున అంటే, వద్దు ఈశ్వరుడు నువ్వు నీ పని నువ్వు చేసుకో, నువ్వు సాయంత్రం చేసినా పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను లొకేషన్లో. అలాగా ఆర్టిస్టులు అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. నాకు దానివల్ల చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ నచ్చి ప్రేమిస్తే ఎంత బాగా చేస్తారనడానికి ఎగ్జాంపుల్ నాకు ఆ సినిమా. క్లైమాక్స్లో రామప్రసాద్ గారిని హెలికాప్టర్ నుంచి లిఫ్ట్ చేసుకొస్తామని, మాకు పైలట్ అతను ఏం చెప్పాడంటే 30 ఫీట్ గ్రౌండ్కు 30 ఫీట్ నుంచి 30 ఫీట్ హైట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు, అక్కడ నుంచి 30 ఫీట్లో హెలికాప్టర్ ఉంటుందండి. దాన్ని బట్టి మేము పొజిషన్ పెట్టుకున్నాము. అది ఎయిర్ కంట్రోల్, ఒకసారి ఎయిర్ వచ్చేసరికి 100 ఫీట్ హైట్లోకి వెళ్ళిపోయారండి. పైకి వెళ్ళిపోయారు. మేము అనుకున్న పొజిషన్లన్నీ మారిపోయినాయి సార్ మొత్తం. నాకైతే అసలు నిజంగా నమ్మరండి, లిటరల్గా షివర్ అయిపోతున్నాను నేను. అసలు పైన అక్కడ నుంచి లోయలోంచి అలా పైకి తీసుకొచ్చి మేము అనుకున్న ప్లేస్కి వచ్చి పెట్టారు. నాకు నిజంగా ఆ రోజు అది నిజంగా గ్రేట్. అందుకే రామప్రసాద్ గారిని ముందు నన్ను డూపుని పెడదామా సార్ అంటే, వద్దు నేనే చేస్తానని చెప్పి ఆయన అనడం అంటే మొండివాడు అంటారు సార్. నిజంగా సినిమా ఎప్పుడు బాగా చేస్తే, ఆర్టిస్టులు ఇన్వాల్వ్ చేస్తేనే అలా వస్తుంది అనడానికి ఆ సినిమా అందరూ అంత డెడికేటెడ్ గా చేశారు కాబట్టి అందరికీ అది. అందుకని థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ వర్క్ దట్ ఫిల్మ్ అండి. మీ శ్రేయభిలాషి అందరు ఆల్ ఆర్టిస్టులు అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ కీర్తి. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఈ సీజన్స్ లాగే స్కూల్ సీజన్ అని కూడా ఒకటి ఉంటుంది తెలుసా? ఆ సీజన్ లో వచ్చే కష్టాలు ఎంత కష్టంగా ఉంటాయి మీకు తెలుసా? మరి ఆ కష్టాలే మీకు తెలపడానికి రాబోతోంది కీర్తి. సో లెట్స్ వెల్కమ్ హర్.
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. అడ్డమైన రోజు పెట్టి అడ్మిషన్ల టెస్ట్ పెట్టి ఏదేదో చెబుతారు, లేనిపోని ఆశ చెప్పి కళ్ళ ముందు ఫ్యూచర్ నుంచి కన్ఫ్యూజ్ చేస్తారు. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. అక్షరాలు నేర్పిస్తే లక్షలే కట్టాలంట, పుస్తకాలు బరువైతే నడుము విరగుట నిజమంట. పిల్లల అడ్మిషన్ కోసం తల్లిదండ్రులకి ఇంటర్వ్యూ, తెలుగు చెబితే చెయ్యంట, ఇంటిలో నా ఇంగ్లీషే పగలూరి చదువేనంట. ఆటలు ఆడుట అది తప్పంట, పిల్లలతో ఎగ్జామ్లో చేయాలి జాగరం. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. వీధి బడికి పంపిస్తే మాయనకేమో నామూషే, ఫ్రెండ్స్ ముందు నాకైనా పోతుందిలే ప్రెస్టేజే. కొత్త కోర్సుల పేర్లు చూసి గొప్ప స్కూల్ అని భావిస్తే, దిక్కుమాలిన క్లాసులతో పిల్లలకేమో పని పెంచి పర్మిషన్ కోసం బతిమాలాలి, లీవ్ కోసమేమో వారు చేయాలి. ఏంటి చదువులు మిడిల్ క్లాసుకి అప్పులు తప్పవులే. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. బడికి బడికి పంపాలంటే బడికి బడికి భయమేస్తుంది. బడికి పంపాలంటే నిజంగానే సిచ్యువేషన్ ఇప్పుడు ఇలాగే ఉన్నట్టుంది కదా. అవునండి. డెఫినెట్ గా డొనేషన్లు, అవి ఫీజులు, ఈ ఫీజులు, ఆ ఫీజులు, బాబోయ్ అసలు టెన్షన్ గా ఉంటుంది. వాటి గురించి మీరు ఏమన్నా? డెఫినెట్గా చెప్తానండి. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు అంత తక్కువ ఉన్నాయండి. అప్పుడు ఎలా ఉండేదంటే పలానా గవర్నమెంట్ కాలేజీలు చదివితే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు పలానా ప్రైవేట్ కాలేజీ చదివితే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా గవర్నమెంట్ ఏదైనా ఒక సిస్టమ్ తీసుకురావాలండి. ఇన్ని ఫీజులు, ఇన్ని లక్షలు, ఇంత డొనేషన్ అనేది చాలా తప్పు అండి. యాక్చువల్గా ఏదైనా సిస్టమ్ అంటే మేము ఒకటి అనుకున్నాం, యాక్చువల్గా కాన్సెప్ట్ అనుకున్నాం, కానీ అది చేస్తాంలో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మీ సందర్భంగా చెప్తాను, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ పిల్లాడు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని రూల్ రావాలండి. అప్పుడే గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ పాత రోజులకు వస్తాయి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సపోజ్ ఒక చిన్న ఎంప్లాయ్ కొడుకు కూడా, నా కొడుకు ఏసీ దాంట్లో చదవాలి, ఆక్రోజ్ చదవాలి, ఇంకోటి అని చెప్తున్నారండి. అది కాదండి. చదువు ఎక్కడైనా చదివే. ఇప్పుడు ఈ మన స్టేట్స్లో 5వ తరగతి వరకు పిల్లలకి స్కూల్ ఉండదు, 5 నుంచి 10 వరకు నో ఫీజులు అండి. ఆ సిస్టమ్ మళ్ళీ రావాలి, అప్పుడే మన ఇండియా బాగుపడుతుందండి. ఈ ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ పోవాలండి. నాకు తెలిసి మంచి పాట తీసుకున్నామో, మంచి పాటని అందమైన మెసేజ్గా పాడావు. మెసేజ్ చాలా బాగుంది. నువ్వు పాడిన పాటలో మన మెసేజ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మెసేజ్ మీరు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్? చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. బాగా పాడావు. ఎల్కేజీ పిల్లాడికి కంప్యూటర్ ఫీజు అని ఒకటి వేసారు. ఎల్కేజీ పిల్లాడికి ఏబిసిడీలే సరిగా రావు కదండి. కంప్యూటర్ ఫీజు అంటే కంప్యూటర్లో వాడికి కార్టూన్ సినిమాలు అవి ఇవి చూపిస్తాం, పళ్ళు, జంతువులు ఇవన్నీ చూపిస్తాం కంప్యూటర్లో, అందుకని ఈ ఫీజు అన్నారు. పైగా ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి గారు చెప్పారు,
అదొక మంచి సందేశం. మన వాతావరణానికి లేత పాదాలకి సాక్స్ వేసి బూట్లు వేసి 7 గంటలకు పంపిస్తాం, తిరిగి సాయంత్రం 4 గంటలకు వస్తారు. అప్పటి వరకు గాలి ఆడకుండా అలా ఉండాల్సిన అవసరం లేదు మన వాతావరణానికి. ఎన్ని కోట్ల మంది విద్యార్థులు ఉంటారు భారతదేశం మొత్తంలో, ఎంత దుబారా, ఎంత డబ్బు వేస్ట్, అనవసరం కదా కొంటాం. ఇట్లా ఎన్నెన్నో విషయాల్లో పిల్లలకి సరిగ్గా అలా వ్యాను దిగిన వెంటనే గేట్ తీసుకుని రూమ్లోకి వెడతాడు వాడు కనీసం ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తేందుకు కూడా 10 గజాల చోటు ఉండదు. ఏ స్కూల్లో కూడా లేదు అట్లా. 195 స్కూళ్ళు ఇలాగే ఉంటాయి. వాడు ఆడుకునేందుకు వాడికి పైగా లోపలికి వెడితే పావురాయిని తీసుకెళ్లి ఆ గూడులో పెట్టినట్టే ఆ క్లాస్ రూమ్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎలా బాధపడుతున్నారు ఫీజులు కట్టడానికి కానీ, ఆ చదువుల్లో సారం లేదని తెలుసుకుని తప్పనిసరి ఇక పిల్లల్ని అక్కడికి పంపించడం తప్ప వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ. సో ఈ రోజు పర్ఫార్మెన్సెస్ చూసేసాము, అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు అందరూ. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు నో హూ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే. బట్ దానికంటే ముందర జొన్నవితుల్ గారు, మరి ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్ ఏ టాపిక్, ఎలా ఉండబోతోంది, వాట్ ఈస్ ద స్పైస్ ఇన్ ఇట్? బ్యాంకుకే మావాడు బ్యాండు వేసెను నేడు, భేషుగా బ్యాంకాకు జారుకున్నడు వాడు. బ్యాంకులకే మావాడు బ్యాండు వేసెను నేడు, భేషుగా బ్యాంకాకు జారుకున్నడు వాడు. అప్పులా అవి కావు ఐపీకి మార్గాలు, అప్పులా అవి కావు ఐపీకి మార్గాలు, అధికారులపై వాళ్ళ లాలూచి రూపాలు. మావాడు ఒకనాడు తిరిగొచ్చునా, తీసుకున్న 1000 కోట్లు తిరిగిచ్చునా. బ్యాంకులకే మావాడు బ్యాండు వేసెను నేడు, భేషుగా బ్యాంకాకు జారుకున్నడు వాడు. వాడు అక్కడి నుంచి పాడుతున్నాడు, ఆ దేశం నుంచి. రిప్లై: చాటుగా పరదేశం మాటునా ఉన్నాను, ప్లేటు తిప్పేందుకు ప్లానులే వేశాను. చాటుగా పరదేశం మాటునా ఉన్నాను, ప్లేటు తిప్పేందుకు ప్లానులే వేశాను. బికినీల ప్రియురాళ్ళ కౌగిళ్ళలో దాగి, బికినీల ప్రియురాళ్ళ కౌగిళ్ళలో దాగి, ఆకాశమదిరే అందరి తిట్లు విన్నాను. తెగ తిన్న సొమ్ము తెమ్మంటే ఎలా, ఎగనామనుకుంది ఇచ్చేదెలా. బ్యాంకులకే మావాడు బ్యాండు వేసెను నేడు, భేషుగా బ్యాంకాకు జారుకున్నడు వాడు. సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇంతకీ ఎవరా విజయుడు? చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పలేం కానీ చిన్నది ఏదైనా లోన్ కావాలంటే 100 క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఇన్ని కోట్లు ఎలా ఇస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అక్కడ విజయుడు ఓకే, ఇక్కడ విజయులు ఎవరు అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్. అలాగే బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. సార్, మరి ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే తెలుసుకునే ముందు, మీరు వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది సార్. భలే ఎంజాయ్ చేసాం మీతోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది షో, మీ నోట. చాలా బాగుంది, అందరూ చాలా బాగా పాడారు, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అంటే ఎవరు తక్కువ కాదండి, అందరూ చాలా బాగా చేశారమ్మా. ఎందుకంటే వేరే పాత పాట పాడడం వేరు, ఈ పాటను పాడడం చాలా కష్టం. బట్ చాలా అందంగా మీరు కోఆర్డినేషన్తో చాలా బాగా పాడారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జొన్నవితుల్ గారు, మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిది? రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఆహా ఈహి ఓహో కార్యక్రమంలో ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం హరికాంత్. పొద్దున్నే వేసుకున్న ప్యాంటులే, పొట్టంత బెల్ట్ వల్ల టైటులే,
పొద్దున్న వేసుకున్న ప్యాంటులే పొట్టంత బెల్ట్ వల్ల టైటులే బస్సు ఎక్కి దిగినా జరిగింది నాకు ఇంచు కాదు జానా బేస్మెంట్ పగిలింది నాకు వాడ చల్లగాలి పర్రా నా జీన్స్ ప్యాంటు తిరగలే పర్రా ఎట్టాను పరువు పోయలే పర్రా నా జీన్స్ ప్యాంటు తిరగలే పర్రా ఎట్టాను పరువు పోయలే పేను పేను తలే నీకు చేను నన్ను విలై దండం పెడతాను రాజమహల్ విన్నావు, తాజ్ మహల్ విన్నావు, పేను మహల్. తల్లో పేను నీకోసం ఈగలాంటి సినిమా తీస్తాను. ఒక్క నిమిషం. భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు వాడితో పెళ్ళే వేస్ట్ అసలు షాదీ మాటే వద్దు నోయ్ పెళ్ళాం పోస్టుకు నేను క్వాలిటీస్ ఏంటి? మినిమం 1 లక్ష సాలరీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు. చాలు. చేసుకో అమ్మా, వద్దు నాన్న ప్లీజ్. చేసుకో తల్లి, ప్లీజ్ నాన్న, అసలు వాడి గురించి ఏం తెలుసు నీకు? చేసుకో నాన్న. ప్లీజ్ నాన్న. ఈ రోజే ఈ పాకెట్లో నా పర్సే పోయెనులే మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో సుతి గాడి పాలక మల్లి గాడి పీలక చంటి గాడి తడిక వదలను దేని కవిత ఓకే పోనీ అంత ఆసుగా రాస్తా అంటున్నావు కాబట్టి సరే నా పేరు మీద ఏదైనా కవిత రాయి. చందన్న నువ్వు అలా ఉండన్నా. వల్ల నేరేడు కళ్ళ దానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా శుభలేఖ చూసి వెళ్ళావు పెళ్ళికి చిత్రాలే కనిపించాయి నా కళ్ళకి కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే. మ్యాథ్స్ క్లాస్ ఎగ్గొట్టి బంక్ కొడితే చివరికి మళ్ళీ మీ నాన్న వాళ్ళతో లెక్కలు తీర్చుకోవాల్సి వచ్చింది. హై స్కూల్ రోజుల్లో నాకే సొట్టేసి తుంటరి కుర్రాడు గురిస్తే